హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందు తీసుకొచ్చారండి. అందరూ సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారిని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు సాయిబాబా పిలుపు ద్వారా ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారంటే, తల్లి బాబా మీద నమ్మకం, గౌరవం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనసులో ఒకసారి ఓం సాయిరాం అంటూ వీడియోని చూడడం మొదలుపెట్టండి. అలాగే ఓం సాయిరాం అంటూ కామెంట్స్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాబా గారి కోసం ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక ఈరోజు బాబా గారు ఏమంటున్నారంటే, నువ్వు ఇన్నాళ్ళు పడ్డ కష్టాలు చాలు. నీ కష్టం చూడడం నా వల్ల కావటం లేదు. ఇన్నాళ్ళుగా ఎన్ని బాధలు పడ్డావు, ఎన్ని కష్టాలు పడ్డావు, అన్నీ నువ్వు అనుభవించావు. అన్ని కష్టాలను దిగమింగుకొని నీ పరిస్థితి తలుచుకుంటే నాకే బాధ, కన్నీళ్ళు ఆగటం లేవమ్మా. గుండె కలిచివేస్తుంది. చాలు తల్లి, నీకు ఈ బాధల నుంచి విముక్తి కలిగించాలని నిశ్చయించుకున్నా. నీకోసం మంచి రోజులు, మంచి సమయం తీసుకొచ్చాను బిడ్డ. ఇక మీదట నీకు అన్నీ అనర్థాలే. విజయం నీ వెంటే ఉంటుంది. నువ్వు పట్టిందల్లా బంగారం కాబోతుంది. నువ్వు ఊరి గుడిసె కాస్త బంగ్లా కాబోతుంది. సమాజంలో గొప్ప స్థాయిలోకి ఎదగబోతున్నావు బిడ్డ. 10 మంది నీ వెంటే ఉంటారు. నీ గురించే గొప్పగా మాట్లాడబోతున్నారు. ఎక్కడ చూసినా నీ పేరే వినిపించబోతుంది. ఇన్నాళ్ళు నువ్వు అనుభవించిన పరిస్థితి, కాలం పూర్తిగా మారిపోయి నీకు ఆస్తి, అంతస్తులు అన్నీ కలిగించబోతున్నాయి. నీ సాయి తండ్రి నేను నీకు మాటిస్తున్నాను తల్లి. నువ్వు గుర్తుంచుకో, నీకు మంచి రోజులు మొదలయ్యాయి. అమృత గడియలు మొదలయ్యాయి. నీకు మంచి రోజులు రాబోతున్నాయి. నీకు రాజయోగం పట్టబోయే ముందుగా నీ జీవితంలో ఈ 9 లక్షణాలు ఉంటే తప్పకుండా కనిపించి తీరుతాయి తల్లి. ఆ 9 లక్షణాలు నీకు కనిపించాయేమో ఒక్కసారి గుర్తు చేసుకో. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 9 లక్షణాలు ఏంటవి జాగ్రత్తగా విని తెలుసుకో బిడ్డ అంటూ బాబాగారు ఏదో ఒక నిర్మలమైన ఇవాళ ఒక ప్రతిహారాన్ని అయితే తీసుకొచ్చారండి. అలాగే అదేంటో బాబాగారి మాటలోనే వినే ముందు, బిడ్డ మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు మంచి రోజులు వస్తే బాగుండు అనిపిస్తుంది. అలాంటి మంచి రోజులు వచ్చే ముందు కనిపించే కొన్ని సంకేతాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు నీకు చెప్తాను, జాగ్రత్తగా విని బిడ్డ. నీ జీవితంలో అయితే మంచి రోజులు మొదలయ్యాయి, మంచి గడియలు మొదలయ్యాయి. ఇక నీకు అంతా రాజయోగమే. ఇక నువ్వు వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదు బిడ్డ. ఎందుకంటే పురాణాల్లో సమయం చాలా శక్తివంతంగా పరిగణించేవారు. సమయానుగుణంగానే మనిషి జీవితంలో లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు నిర్ణయించబడతాయని గుర్తుంచుకో బిడ్డ. కారణం లేనిది మనిషి జీవితంలో ఏది జరగదు. అది కూడా దైవ ఆజ్ఞ ఉంటుంది. ఏది చేయడానికి కూడా కుదరదు దైవాజ్ఞ లేనిదే. బిడ్డ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో. నీకు మంచి గడియలు, శుభ సూచనలు కలగబోయే ముందు, మంచి రోజులు రాబోయే ముందు నీకు కొన్ని సూచనలు అయితే కనిపిస్తాయి బిడ్డ. ఆ సూచనలు, ఆ సంకేతాలు, ఆ శుభ సంకేతాలు ఇప్పుడు నేను చెప్తాను. అవి నీ జీవితంలో ప్రారంభమయ్యాయేమో ఒకసారి పరీక్షించుకో బిడ్డ. ఒకసారి గుర్తు చేసుకొని పరిస్థితులన్నింటినీ గుర్తు చేసుకో. ఒక భక్తురాలు నన్ను అడిగింది, బాబా నీ భక్తులకు సమయం కలిసి రాబోయే ముందు, అదృష్టం పట్టబోయే ముందు, అదృష్టం కలిసి వచ్చే ముందు, అదృష్ట సమయం మొదలయ్యే ముందు ఎలాంటి సూచనలు అయినా ఇస్తావు బాబా నువ్వు? మాకు ఎలా తెలియాలి, ఎలా తెలుసుకోవాలి అంటూ ఒక భక్తురాలు అడిగిన ఆ ప్రశ్నకు ఈరోజు నా బిడ్డలందరికీ నేను సమాధానం చెప్తున్నాను బిడ్డ. ఆ శుభ సందేశాలు ఎలా ఉండాలి అంటే, మీకు అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. ఆ శుభ సంకేతాలు ఎలా ఉంటాయో తెలుసా? అవి 9 రకాలుగా ఉంటాయి బిడ్డ. మనుషులకి అదృష్ట సమయం కలిసి రాబోయే ముందు నేను పశుపక్షాదుల రూపంలోని, చిన్నపిల్లల రూపంలో, నా భక్తుల రూపంలో
సంకేతాలను పంపిస్తాను బిడ్డ. మరి కేవలం జ్ఞానవంతులు మాత్రమే నా సంకేతాలను అర్థం చేసుకుంటారు. కానీ చాలామందికి నేను ఇచ్చే సంకేతాలను గుర్తించలేరని వెల్లడించారు. ఇప్పుడు మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు నీ బాబా చూపించే 9 సంకేతాలను చెప్తాను విను. ఎవరి ఇంట అయితే చిన్నపిల్లలు పిలవకుండానే వచ్చి ఆడుకుంటారో అలాంటి వారి ఇల్లు సంతోషాలతో నిండిపోతుందని, అలాగే వివాహం కాని వారికి త్వరలోనే వివాహం అవుతుందని అర్థం. నా బిడ్డలందరికీ నేను సమాధానం చెప్తూనే ఉన్నాను బిడ్డ. అలా శుభ సంకేతాలు ఎలా ఉంటాయి అంటే, మీ అదృష్టం మీ దగ్గరికి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే ముందు ఇవన్నీ అశుభ సంకేతాలు ఇలా కనిపిస్తూ ఉంటాయన్నమాట. 9 రకాలుగా కనిపిస్తూనే ఉంటాయి. కాబట్టి మనుషులకు అదృష్టం సమయం కలిసి రాబోయే ముందు ఇవన్నీ పశుపక్షాదుల రూపంలో కానీ, పిల్లల రూపంలో కానీ, భక్తుల రూపంలో కానీ సంకేతాలను ఇస్తాను బిడ్డ. కాబట్టి నువ్వు ఎరుకలో ఉండాలి. ఇలా జ్ఞానవంతులు మాత్రమే ఆ సంకేతాలను అర్థం చేసుకుంటారు. కానీ చాలామందికి నేను ఇచ్చే ఈ సంకేతాలను గ్రహించలేరని వెల్లడించాను. ఇప్పుడు మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు చూపించే ఆ 9 సంకేతాలు ఇప్పుడు చెప్తాను విను. ఎవరి ఇంట అయితే చిన్నపిల్లలు పిలవకుండానే వచ్చి ఆడుకుంటుంటారో అలాంటి వారి ఇల్లు సంతోషంతో నిండబోతుందని, అలాగే వివాహం కాని వారికి త్వరలోనే వివాహం అవుతుందని అర్థం. ఏ ఇంటి ముందైతే గోమాత వచ్చి ఆహారం అడుగుతుందో వాళ్ళకి రాబోయే కాలం అదృష్టం కలిసి వస్తుందని అర్థం. ఎవరికైతే ఆ కోపాన్ని అదులో పెట్టుకొని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉంటారో అలాంటి వారి జీవితంలోకి మంచి రోజులు రాబోతున్నాయని అర్థం బిడ్డ. ఎవరికైతే కలలో వారు చెయ్యని పట్టుకొని నడిపిస్తున్నట్టుగా వాళ్ళు అనిపిస్తే వారి జీవితంలో భాగ్య ద్వారాలు తెరుచుకోబోతున్నాయని అర్థం బిడ్డ. బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే మేల్కొని ఎవరి ప్రమేయం లేకుండా దానంతటా అదే శివనామస్మరణ, సాయినామస్మరణ జరుగుతుందో అలాంటి వారికి త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. సాక్షాత్తు హనుమంతుడి స్వరూపమైన కోతి వచ్చి ఎవరింట్లో అయితే ఆహార పదార్థం తీసుకొని వెళ్తుందో వారి ఇంట సిరి సంపదలు కలిసి వస్తాయని, ఉన్నత స్థానానికి వెళ్ళబోతున్నారని సంకేతం తల్లి. పురుషుడి కుడి చెయ్యి ఆడవారి ఎడమ చెయ్యి అదురుతున్నట్టుగా సంకేతం కనిపిస్తే త్వరలో వారి ఇంట్లో శుభం కలుగుతుందని అర్థమని గుర్తుంచుకోవాలి బిడ్డ. ఎవరికైతే ఆరతి ఇచ్చే సమయంలో భగవంతుడి స్వరూపం చిరునవ్వుతో కనిపిస్తుందో అలాంటి వారి ఇంట అష్టైశ్వర్యాలు కలగబోతున్నాయని అర్థం తల్లి. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళే సమయంలో గోమాత కానీ సాధువు కానీ ఎదురు వస్తే అనుకున్న పనికి విజయం చేకూరుతుందని సాక్షాత్తు నీ సాయి తండ్రి చెబుతున్నాడు బిడ్డ. నీకు కూడా ఎవరికైనా కలలో ఇలాంటి సంకేతాలు కనిపించినట్లయితే త్వరలోనే మీరు అదృష్టవంతులు కాబోతున్నారని అర్థం. అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని అర్థం. మీకు అఖండ రాజయోగం పడుతుందని అర్థం. మీకు పేరు, ప్రతిష్ట, కీర్తి, డబ్బు అన్నీ మీ సొంతం కాబోతున్నాయని అర్థం. మీకు మంచి రోజులు మొదలయ్యాయని అర్థం అంటూ ఈరోజు బాబా గారు చాలా చక్కటి సందేశం అయితే అందించారండి. మీకు కూడా బాబా గారి చెప్పిన అంటే ఎలాంటి సూచనలు మీకు 9 సంకేతాలు మీ జీవితంలో కనిపిస్తే మీకు కూడా రాజయోగం పట్టినట్లే. ఒకసారి అలాంటి సూచనలు మీకు కనిపిస్తున్నాయో గుర్తు చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. శ్రద్ధ